వాళ్ళు ఆల్మోస్ట్ కన్ఫర్మ్గా చెప్పున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని కుళ్ళిన చికెన్ తరలింపు కలకలం రేపింది. మహబూబ్ నగర్ నుంచి ఆటోలో తీసుకొస్తున్న చికెన్ను స్థానిక వ్యాపారులు అడ్డుకొని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. పరిశీలనలోని అనారోగ్యంతో చనిపోయిన డ్యామేజ్ అయిన కోళ్ల మాంసం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఆటోని సీజ్ చేసిన మున్సిపల్ కమిషనర్ సునీత ఇలాంటి మాంసాన్ని కొనుగోలు చేసి విక్రయిస్తున్న హోటళ్లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఉపేక్షించబోమని అన్నారు.